రాష్ట్రంలో పార్టీలు ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేల వ్యవహారం జాతీయ స్థాయికి వెళ్లింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి మొదలైన ఫిరాయింపులు రాష్ట్ర విభజన తర్వాత కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అధికార పార్టీ చేతిలో కీలు బొమ్మలుగా మారిన ఫిరాయింపుల చట్టాన్ని ఎన్నికల కమిషన్ చేతికి ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి రావడంతో ఏం జరుగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఫిరాయింపులు షరా మామూలుగా మారాయి. మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశంలో చేరడం దగ్గర నుంచి ఇప్పటిదాకా చూస్తే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు గోడ దూకుతూనే ఉన్నారు. తాజాగా 2 రాష్ట్రాల్లోనూ జంపింగ్ జిలానీల గొడవ తారాస్థాయికి చేరింది. స్పీకర్ల చేతిలో ఉన్న ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు ప్రశ్నార్థకమైందన్న ఆరోపణలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. అధికార పార్టీలో చేరితే విచక్షణాధికారాల పేరుతో ఫిరాయింపుదారులకు రక్షణ కల్పిస్తున్నారంటూ అటు ఏపీ ఇటు తెలంగాణలో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రభుత్వాలకు స్పీకర్లు వంతపాడుతున్నారని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు ఫిరాయింపుల చట్టాన్ని మరింత కట్టుదిట్టం చేయాలని కోరుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఏకంగా ఈ వ్యవహారాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. తమ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లడాన్ని, అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా చేస్తున్న జాప్యాన్ని ఎత్తుచూపుతున్న జగన్ ఈ అధికారాన్ని ఎన్నికల సంఘం చేతిలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళని డిస్క్వాలిఫై చేయరు, ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేయరు, డిస్క్వాలిఫై కాకుండా రాజీనామా కాకుండా వీళ్ళు ఎమ్మెల్యేలుగానే కొనసాగుతూ అమ్ముడుపోయే పరిస్థితి మారాలి. మంత్రి పదవుల్లో కొనసాగడం అన్నది ఇంకా దౌర్భాగ్యం అన్నది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని పోయాం. పార్టీ ఫిరాయింపుల నిరోధానికి 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలిసారిగా చట్టం చేశారు. అయినా ఫిరాయింపులు ఆగకపోవడంతో దానిలోని లోపాలను సరిచేస్తూ 2003లో 92వ రాజ్యాంగ సవరణ జరిగింది. అయినా ఫిరాయింపులను ఆపలేకపోయింది చట్టం. అందుకు ఉదాహరణ ఆంధ్రప్రదేశే. వీటన్నిటినీ గమనించిన నేషనల్ లా కమిషన్ ఫిరాయింపుల చట్టం అమలు బాధ్యతలను స్పీకర్ నుంచి తొలగించి ఎన్నికల సంఘానికి ఇవ్వాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఇప్పటి వరకు ఏపీలో వైసీపీ నుంచి 16 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ టీడీపీలో చేరారు. తెలంగాణలో టీడీపీ నుంచి 12, కాంగ్రెస్ నుంచి 6, వైసీపీ నుంచి 2 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరిపైన అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అవన్నీ పెండింగ్ లోనే ఉండిపోయాయి. రాజకీయ అనైతికత పోవాలంటే ఈ ఫిరాయింపు చట్టాలను మార్చి స్పీకర్కి ఇటువంటి అధికారాలు తీసేసి, ఎవరైనా పొరపాటు చేస్తే ముందర పార్టీని వదిలినా, పార్టీని కాదన్నా, పార్టీ ఎన్నుకున్నప్పటి నుంచి కాదన్నప్పుడు తక్షణం వాళ్ళు రిజైన్ చేసి మళ్ళీ ఎన్నుకోబడాలి. దానికి విషయం ఆ తర్వాతే వాళ్ళు ఇంకో చోట ఉండాలని ఉంటే బాగుంటుంది. స్పీకర్ల నుంచి ఈ అధికారం తీసేయడం అనేది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చొరవను బట్టి ఉంటుంది. ఏదో ఓ రాష్ట్రంలో ఏదో ఓ సమయంలో అన్ని పార్టీలు ఫిరాయింపుల బాధను ఎదుర్కొన్నవే. అయితే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఫిరాయింపులపై సీరియస్ గా ఆలోచన చేయడం లేదు. ఇప్పుడు జగన్ డిమాండ్ అయితే చేశారు. అది కార్యరూపం దాలుస్తుందా లేదా అన్నదే ప్రశ్న.